హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నిన్న వరలక్ష్మి వ్రతం గదా! నిన్న, మొన్న నేనైతే చాలా బిజీ. విడిగా ఉన్నప్పుడైతే వర్కులు ఎక్కువ రావు. ఇలాగా పండుగల రోజు మాత్రమే వస్తాయి. ఇంతకుముందు అయితే నేను వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే నేను పసుపు బొట్లు ఇయ్యలేకపోయినా ఈ వర్క్ వలన. ట్రై చేస్తా. కానీ తులసమ్మ కాడ మా ఇంట్లో గడపమ్మకి ముగ్గురికి పెట్టేసిన. బయట ఇయ్యలేకపోయినందుకు. ఈరోజు రాఖీ పౌర్ణమి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ వర్క్ చూడండి చాలా బాగుంది. నిన్ననే చేసిన. చాలా మంచిగా వచ్చింది వర్క్. అది కుట్టించుకునేటప్పుడు కొంచెం చూసి కుట్టించుకోండి. అది ఇంకొక వర్క్కి కొంచెం ఇబ్బంది అయింది. అది తీసాను. 3-4 వర్కులు వేరే వేరే చేసిన. అంటే ఒకటే వీడియో పెడితే బాగా లాంగ్ అయిపోతుంది కదా! అందుకని అది ఇంకొక వీడియోలో చెప్తాను. వీళ్ళు ఈ నెక్కుకి, హ్యాండ్స్ కాడ కొంచెం బూటీసు అది మనకి అదే షేప్ కావాలి అని అడుగుతుంటే వాళ్ళు మాకు టైం సరిపోదు అని చెప్పేసి అక్కడ కట్ చేసి కుట్టిస్తా అని చెప్తున్నారంట. కానీ వాళ్ళు ఫ్లవర్ అది షేప్ కోసమే అడిగారు. ఇది హ్యాండ్కి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్. చాలా మంచిగా వచ్చినాయి. సూపర్ ఉంది ఇది. నెట్టు మీద అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది 2 హ్యాండ్స్. అది నేను పైన ఫోటో ఒకటి పెడతా. సూపర్ ఉంది హ్యాండ్. ఇది ఫ్రంట్ నెక్. ఆ పైన ఫ్లవర్ షేప్ ఉంది కదా, ఆ షేప్ కావాలి. వాళ్ళు రౌండ్ ఇచ్చేస్తా అన్నారు. కానీ వీళ్ళు ఆ ఫ్లవర్ కోసం అడిగారు కాబట్టేసి నేను అక్కడికి వెళ్ళినాక కాల్ చేశారు. చేసి అది కటింగ్లోకి పోతుంది అంటున్నారు. అంటే లేదు, మనం ఆ షేప్ కావాలంటే నేను ఫస్టే చెప్పిన కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ తీసుకుంటారు అది స్టిచ్ చేసేటందుకు అని చెప్పాను. ఓకే అన్నారు. ఆ పైన కింద కూడా అదే ఫ్లవర్ షేప్ కావాలి అన్నాము. వాళ్ళు రౌండ్ నెక్కే తీసేస్తాను అని చెప్పారు. కానీ తర్వాత వాళ్ళే మాట్లాడుకున్నారు. ఎంతో కానీ ఎక్కువ అడిగారంట. అర్జెంట్ అని వస్తే అంతే ఎక్కువే అడుగుతారు కదా! కానీ కొంచెం ముందే చూసి కుట్టించుకుంటే నిదానంగా మంచిగా ఉంటుంది. అన్నీ సడన్గా పోయి ఇస్తే వాళ్ళు కుట్టలేరు కదా! ఈ నెక్ చాలా మంచిగా ఉంది. సూపర్ ఉంది నెక్ అయితే. అది షేప్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నా దగ్గరకు వస్తే మాత్రం కన్ఫామ్గా పిక్ పెడతాను. హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఇంకోటి ఇది కూడా ఇప్పుడు న్యూ మోడల్ ఇది. అంటే ఇంతకుముందు వచ్చి ఉంటుంది. నేను వేయటంలో ఫస్ట్ మంచిగా వచ్చింది. ఇది కూడా వాళ్ళు చూసుకోకుండా ఒకటి కట్ చేసేస్తాను, డ్రాప్ ఉంది కదా అది కట్ చేసేస్తాము, పర్లేదా వర్క్ కటింగ్లోకి పోయినా అని అడిగారు. మళ్ళీ కాల్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం వర్క్ గురించి. ఈ వర్క్ కూడా సూపర్ ఉంది. ఇది హ్యాండ్స్, కింద బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇంకొంచెం వేరే ఏమన్నా ఉన్నా బాగుండేది. ఇది ఫ్రంట్ నెక్. సైడ్కి జిప్పు పెట్టించుకోవచ్చు, ముందు హుక్స్ పెట్టించుకోవచ్చు. హుక్స్ పెట్టించుకుంటే కొంచెం వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఆ నెక్ ఈ నెక్ ఒకటే అనుకొని ఇంతవరకు కట్ చేస్తా అని చెప్పారంట. కానీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే అన్నారు. అది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. మధ్యలో హోల్ వస్తుంది. నడుము కాడ అది ఒక లైన్ ఉంది కదా, అది లైన్ ఇలా వస్తుంది. కింద ఒక లైన్ బూటీస్ పోతాయి అని చెప్పాను నేనే. అంత లెంత్ ఉండదు కదా, వాళ్ళు కొంచెం ఇప్పుడు మ్యారేజ్ది కొంచెం లెంత్ కావాలి, కొంచెం ఖర్చుల్లో కూడా ఎక్స్ట్రా కావాలి అన్నారు. తర్వాత ఇప్పుకోవడానికి మంచిగా వస్తుంది కదా అని. కట్ వర్క్ ఇది సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ కనుక ఇంకా ఏమన్నా ఉండుంటే ఇంకా మంచిగా ఉండేది. దీనికి కలర్ కాంబినేషన్ అనేది ఏమి ఇంకా చాయిస్ లేదు. వాళ్ళ కాడ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకొక బ్లౌజ్ వేసిన, అది కూడా సూపర్ వచ్చింది కలర్ కాంబినేషన్. నేను ఓన్గా కొన్ని కలర్స్ కలిపి పెట్టాను. సూపర్ వచ్చింది అదైతే. ఓకే అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకైతే ఈ వర్కులు 2 నచ్చినాయి. రేపు ఇంకొక వర్క్ చూపిస్తుంది. సూపర్ ఉంటుంది. ఓకేనండి, బాయ్ బాయ్.